బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నమ్రత కస్టడీ విచారణలో నిజాలు బయటపడుతున్నాయి. సృష్టి సెంటర్ పేరుతో నమ్రత గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు అందిస్తామని మాయమాటలు చెప్పారు. పేదల ఆర్థిక అవసరాలను గుర్తించి ఏజెంట్స్ ట్రాప్లో పెట్టారు. ప్లాన్ ప్రకారం విశాఖపట్నం, విజయవాడలో డెలివరీలు చేయించారు. డెలివరీ తర్వాత నవజాత శిశువును తీసుకొని తల్లికి డాక్టర్ నమ్రత బృందం డబ్బులు ఇచ్చింది. నవజాత శిశువులను తీసుకొచ్చి చైల్డ్ ట్రాఫికింగ్ నమ్రత పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అరాచకాలు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. గతంలో 8 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారామె. సృష్టి కేసులో నిందితుల విచారణను చేస్తున్నామని, అన్ని నిజాలు బయటకు వస్తాయని రష్మి పెరుమాళ్ తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే విస్తుపోయే విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అంశాలు విచారణలో నమ్రత చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, అయితే సృష్టి సెంటర్ పేరట కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు కూడా బయటికి వస్తున్నాయి. అదేవిధంగా డాక్టర్ నమ్రత కస్టడీ విచారణలో బయటపడుతున్నటువంటి నమ్మలేని నిజాలు మొత్తం కూడా బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ పేరుట గ్రామీణ ప్రాంతాల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పేదింటి ఆడపిల్లలను ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు అందిస్తామంటూ మాయమాటలు చెప్తూ వస్తున్నటువంటి నమ్రత మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద మహిళలను గుర్తించి డాక్టర్ నమ్రత పేద మహిళల ఆర్థిక అవసరాలు గుర్తించి ట్రాప్ లో పెడుతున్నట్టుగా కూడా కొంతమంది ఏజెంట్లను నిర్మించుకుంది. అయితే ప్లాన్ ప్రకారం డెలివరీ సమయం దగ్గర పడి విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా ఈ యొక్క డెలివరీలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత నవజాత శిశువు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని వచ్చేసి ఆ తల్లికి డబ్బులు ఇస్తున్నటువంటి నమ్రత బృందాన్ని కూడా పోలీసులు మొత్తం టోలుగా కనుక్కున్నారు. అలా నవజాత శిశువులను తీసుకుని వచ్చి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్టు కూడా ఆ నమ్రత నుంచి అయితే వివరాలు రాబట్టే క్రమం లోపల పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, ఏపీలోను ఫామ్ హౌస్, భవనాల సముదాయాలు కొనుగోలు చేసినట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకుంటే మియాపూర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, యూసుఫ్గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవనాలను కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా సృష్టి సెంటర్ కేసులో కీలకంగా ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి A3 కళ్యాణి, A6 సంతోషిల విచారణ కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏఎన్ఎం ఆశా వర్కర్లు, ఏజెంట్ల ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ నమ్రత మొత్తం తోలుగా కూడా ఆమె లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అదేవిధంగా కళ్యాణి మొత్తం తోలుగా ఈ దానికి మొత్తం వ్యవహరించిన కళ్యాణి పాత్ర పైన విజయవాడలో ఉన్నటువంటి సృష్టి సెంటర్ లో మేనేజర్ గా నిర్వహిస్తున్నారు. మేనేజర్ గా నిర్వహించిన క్రమం లోపల కళ్యాణి మొత్తం తోలుగా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్టు, ఆమెకు సంతోషి కూడా సాయం చేసిందంటూ కూడా ఆ పోలీసుల విచారణ తేలింది. కాబట్టి ఈ రోజు మొదటి రోజు వీళ్ళని తీసుకున్నారు, నమ్రతని రెండో రోజు విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కళ్యాణి వివరణ మొత్తం తోలుగా కీలకంగా మారనుంది. నమ్మలేని విజయాలు, విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే మొత్తం ఈ కేసులో 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. మిగతా 3 పరారీలో ఉన్న ఆ 3ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టుగా కూడా అయితే డీసీపీ చెప్పడం జరిగింది. మొత్తం తోలుగా ఆ కేసు వివరాలు మొత్తం తోలుగా 5 రోజుల కస్టడీ అనంతరం మొత్తం తోలుగా అయితే వివరాలను అయితే మీడియా ముందు ఉంచేటట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.